హాయ్ అండి, నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్ట్రీట్ స్టైల్ మసాలా వడ అండి. ముందుగా శనగపప్పుని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, తోటకూర ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులోకి పప్పునంతా ఉడకట్టేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఉడకట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పుని యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మనము వాటర్ యాడ్ చేయకుండా ఇలా ముద్దలా చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నానబెట్టుకున్న పప్పుని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి వడలు అనేది క్రంచీనెస్ వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, ఆకుకూర, తోటకూర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఆకుకూరలు, ఉప్పు, కారము అన్నీ పిండి ముద్దకి పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతులని ఇలా కొద్దిగా వాటర్తో వెట్ చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడల్లా ఒత్తుకోవాలి. ఇలా వడల్లా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇలా అన్నీ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అనేది కూడా మీరు మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైకి రెడ్గా ఉన్నా కానీ లోపల పచ్చితనం అనేది ఉంటుందన్నమాట. సో మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ, అంటే ఫ్లేమ్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వడలు అనేది మంచిగా లోపల కూడా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ మసాలా వడ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.